అయితే ఈ ఆధునిక కాలంలో మనకు దాని అవసరం లేదు. కాకపోతే ప్రాచీన కాలంలో చేశారు కాబట్టి, ఎలా చేశారో తెలుసుకోవడం అవసరం కాబట్టి శాస్త్రం కోసం మనం చెప్తున్నాం దీన్ని. దీనంత అవసరం ఇప్పుడు లేదు. కష్టపడి చేయక్కర్లే మనం. ఎందుకంటే వాళ్ళు ఆధునిక ఎక్విప్‌మెంట్ వచ్చేసినాయి మన దగ్గర. సివిల్ ఇంజినీర్స్ దగ్గర ఈ సర్వే ఎక్విప్‌మెంట్స్ వచ్చినాయి. ట్రూ నార్త్, ట్రూ ఈస్ట్ పర్ఫెక్ట్‌గా ఏ సైట్‌కైనా చేసే మెజరింగ్ ఎక్విప్‌మెంట్ వచ్చినాయి. మనం దీనికంటే ఈజీగా యాక్యురేట్‌గా చేసే మార్గాలు వాళ్ళ ఎక్విప్‌మెంట్ ఉన్నాయి. కాకపోతే ప్రాచీన కాలంలో చెప్పింది ఎంతవరకు కరెక్టు అని చూసుకోవాలంటే తెలుసుకోవటం అవసరం. మనం మైమతం నేను రాసిన మైమతంగానే మానసార్లో కూడా స్పష్టంగా ఇచ్చిన డ్రాయింగ్స్‌తో సహా ఇచ్చి ఎలా చేయాలో ఈ ప్రాచీన కాలంలో ఇది ఫాలో అయ్యారు. ఇది చాలా పర్ఫెక్ట్ ఇది. ట్రూ నార్త్ అని వస్తది దీంట్లో. ట్రూ నార్త్, ట్రూ ఈస్ట్ అని వస్తది. అయితే వాస్తు శాస్త్రంలో ఇంకొకటి అనొచ్చు. ట్రూ నార్త్ ఏంటి మనం కాంపాస్ వాడతారు కదా అని. వాస్తు శాస్త్రంలో ఎప్పుడు కూడా మీకు దిక్సాధన కోసం శంకువే వాడారు. ప్రాచీన కాలం నుంచి నాట్ ఓన్లీ ఇండియా. మీకు ఏది ఇతర దేశాల్లో కూడా దిక్కులు తెలుసుకోవాలంటే ప్రాచీన నాగరికతలో కూడా శంకు వాడారు. శంకు ఇది మనకు కొత్తేం కాదు. అన్ని దేశాల్లో ఉంది అది. మీకు యూరోప్‌లో ఉంది. చైనీస్‌లో కూడా శంకుతోటి దిక్సాధన సిస్టమ్ ఉంది.